టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆసీస్ తరపున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్గా కమిన్స్ రికార్డుల్లోకి ఎక్కాడు. పొట్టి ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్లో బ్రెట్లీ ఆసీస్ తరపున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండోసారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే నాడు బ్రెట్లీ, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ బంగ్లాదేశ్ పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు. మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాతో మ్యాచ్ లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ 5-6 బంతులకు, ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికి వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ లో కెప్టెన్ షాంటో, తౌహీద్ హృదయ్ ఓ మోస్తరు స్కోర్లు చేయగా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటిస్ దాస్ 16, రిషిద్ హుసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిదీ హసన్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్, సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.